హాయ్, దిస్ ఇస్ లక్ష్మణ్ సార్, సీనియర్ హిస్టరీ ఫ్యాకల్టీ. ఇప్పుడు మనం తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించినటువంటి గ్రూప్ 3లో చరిత్ర విభాగంలో కొన్ని ప్రశ్నలను మనము ఇప్పుడు కీ అనాలిసిస్ చేద్దాం. ఇంతకుముందు కొన్ని చేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ చరిత్ర విభాగంలో పేపర్ 2లో కొన్ని ప్రశ్నలకు కీ అనాలిసిస్ చేద్దాం. అందులో క్వశ్చన్: ఈ క్రింది వాటిలో దేనిని మొదట్లో జిలుఖానా అని పిలిచేవారు? 1 చార్ కమాన్, 2 చార్మినార్, 3 దారుల్ షిఫా, 4 మక్కా మసీద్. ఇందులో రైట్ ఆన్సర్ చార్ కమాన్ 1. సెకండ్ వన్ క్వశ్చన్: 1952 ముల్కీ ఉద్యమానికి సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఇది నేను వై సిరీస్ తీసుకోవడం జరిగింది. పేపర్ 2లో వై సిరీస్ అండి. 1952 ముల్కీ ఉద్యమానికి సంబంధించి కింది ప్రకటనలను పరిగణించండి. ఏ, సెప్టెంబర్ 3, 1952 నాటికి ముల్కీ ఉద్యమం తీవ్రతరమైంది. బి, సిటీ కళాశాల విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. సి, హైదరాబాద్లో పోలీసుల కాల్పులలో కొంతమంది విద్యార్థులు మరణించారు. కాల్పులకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయడానికి సిద్ధపడ్డాడు. చూడండి, ఇందులో ఏ 1 బి, సి మరియు డి, 2 ఏ మరియు బి, 3 బి మరియు సి, 4 ఏ బి సి. ఇందులో 3 సరైనవే. 4th వన్ ఆన్సర్ ఏ బి సి. ఏబిసి 3 సరైనవి. 1952 సెప్టెంబర్ 3 నాటికి ముల్కీ ఉద్యమం తీవ్రతరమైంది. రైట్ ఆన్సర్ స్టేట్మెంట్. సిటీ కళాశాల విద్యార్థులు పోలీసులతో ఘర్షణ పడ్డారు. రైట్ స్టేట్మెంట్. హైదరాబాద్లో పోలీసుల కాల్పులో కొంతమంది విద్యార్థులు మరణించారు. రైట్ స్టేట్మెంట్. ఏబిసి మాత్రమే రైట్. 4th వన్ రాంగ్ అండి ఈ క్వశ్చన్కి. అంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి కాల్పులకు నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేశాడు అన్నాడు బురుగుల రామకృష్ణరావు. అది రాంగ్. నెక్స్ట్ వన్ క్వశ్చన్: క్రింది వారిలో నిజాం సైన్యంలో చేరిన మొదటి బ్రిటిష్ పౌరుడు ఎవరు? విలియం పామర్ 1, 2 హెన్రీ రసెల్, 3 జార్జ్ లాంబ్, 4th వన్ విలియం కర్రీ. రైట్ ఆన్సర్ విలియం పామర్. క్రింది వాటిని కాలానుక్రమంగా అమర్చుము. ఏ, ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఏర్పాటు, ఇది 1920లో. ఆంధ్ర జన కేంద్ర సంఘము మొదటి సమావేశము 1923లో. ఆంధ్ర మహాసభ మొదటి సమావేశము, అంటే ఇది నిజామాంధ్ర మహాసభ అని అర్థం ఇక్కడ, 1930లో. ముల్కీ లీగ్ ఏర్పాటు 1934-35. అంటే ఈ సంస్థలను ఎప్పుడు స్థాపించడం జరిగింది అనేది కనుక మీకు గుర్తుంటే వీటిని ఆర్డర్లో మనము అమర్చడానికి అవకాశం ఉంటుంది. అంటే చూడండి, అనాలిసిస్ బేస్లో మనకు క్వశ్చన్ అడిగారు. అంటే హైదరాబాదు సంస్థానంలో నాన్ ముల్కీ ముల్కీల మధ్య వచ్చినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ స్టేట్మెంట్: ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్, ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులందరూ కలిసి సంయుక్తంగా 1920వ సంవత్సరంలో ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ స్థాపించారు. ఎందుకనంటే అప్పటికే 1917లో స్థాపించబడిన ఉస్మానియా యూనివర్సిటీలో అనేక మంది ఉత్తర భారతవానికి చెందినటువంటి లక్నావీ ఉర్దూ భావజాలం కలిగినటువంటి ప్రొఫెసర్లను నియమించడం జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతానికి చెందిన దక్కాని ఉర్దూకు చెందినటువంటి విద్యార్థులకు నష్టం జరుగుతుంది అనే ఉద్దేశంలో భాగంగా ఇక ఉస్మానియా యూనివర్సిటీలో నియమించబడినటువంటి ఉత్తర భారతవాని ప్రొఫెసర్లను తొలగించాలనే ఉద్దేశంలో భాగంగా ఈ యాజిటేషన్ తీసుకురావడం జరిగింది. దానికోసమే ఉస్మానియా గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ను 1920లో ఏర్పాటు చేశారు విద్యార్థులందరూ కలిసి. ఇక ఆంధ్ర జన కేంద్ర సంఘము మొదటి సమావేశం అన్నాం
1920లో ఆంధ్ర జనసంఘము స్థాపించబడితే ఆంధ్ర జనకేంద్ర సంఘం స్థాపించబడింది 1923లో. అంటే తెలుగు భాష అభ్యున్నతి కోసము ఏర్పాటు చేసినటువంటి సంస్థ ఆంధ్ర జనకేంద్ర సంఘము 1923లో రాజగోపాలరెడ్డి అధ్యక్షతన మాడపాటి హనుమంతరావు కార్యదర్శి నేతృత్వంలో ఏర్పాటు చేయబడింది 1923లో. ఇది గుర్తుపెట్టుకోండి. ఇది సీక్వెన్స్లో ఆంధ్ర మహాసభ మొదటి సమావేశం 1930లో మెదక్లోని జోగిపేటలో సురవరం ప్రతాపరెడ్డి అధ్యక్షతన మొట్టమొదటి నిజామాంధ్ర మహాసభ సమావేశం ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సంస్థానంలో 1930 వరకు ఉన్నటువంటి అనేక సంస్థలన్నింటినీ ఐక్యం చేసి ఒకే వేదికగా నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది అని ఆలోచించిన సందర్భంలో 1930లో మొట్టమొదటి నిజామాంధ్ర సమావేశం ఏర్పాటు చేశారు. ముల్కీ లీగ్ ఏర్పాటు చేశారు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పాలన కాలంలో ఆ ముల్కీ లీగే నిజాం సబ్జెక్టు లీగ్గా మారడం జరిగింది 1934 లేదా 35. మనకి ఇక్కడ రైట్ ఆన్సర్ ఏంటిదంటే సీరియల్గా ఉందండి, ఇక్కడ కన్ఫ్యూజ్ అవసరం లేదు. ABCD రైట్ ఆన్సర్. ఏ ఇయర్లో ఏది అనేది మనం గుర్తుపెట్టుకుంటే ఈజీ. నెక్స్ట్ మరొక స్టేట్మెంట్, మరొక క్వశ్చన్. తెలంగాణ తల్లి ప్రతీక తెలంగాణ ఉద్యమ మలిదశ కాలంలో ఆవిష్కరించబడింది. ఇది రైట్ ఆన్సర్. అంటే తెలంగాణ తల్లి అనే ప్రతీక అంటే ఒక చిత్రపటాన్ని మలిదశ తెలంగాణ ఉద్యమంలో పాషం యాదగిరి నేతృత్వంలో ఆవిష్కరించడం జరిగింది. అంతేకాదు మలిదశ తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ యావత్తు ప్రజలను చైతన్యం చేయడానికి తెలంగాణ తల్లి విగ్రహాల రూపకల్పన కూడా జరిగింది. ఇది రైట్ స్టేట్మెంట్. బి తెలంగాణ తల్లి భావాన్ని మొట్టమొదట దాశరథి రంగాచార్యులు ప్రతిపాదించాడు. ఇక్కడ చాలా ట్విస్ట్ ఇచ్చాడు, మనం అనుకోకుండా మిస్ అవుతాము. ఇది రాంగు. తెలంగాణ తల్లి భావాన్ని మొట్టమొదట దాశరథి కృష్ణమాచార్యులు అంటే రంగాచార్యులు అన్నయ్య ప్రతిపాదించాడు, కానీ రంగాచార్యుల పేర్లు ఇచ్చాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. తెలంగాణ తల్లి భావాన్ని మొట్టమొదటిసారిగా దాశరథి కృష్ణమాచార్యులు 1935వ సంవత్సరంలో ఈ భావాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ స్టేట్మెంట్ తప్పు. ఇక్కడ సరైన ప్రకటనలు అన్నాడు. 2001 సంవత్సరంలో తెలంగాణ తల్లి రాష్ట్ర చిహ్నంగా ప్రకటించింది. ఇది రాంగు. తెలుగు తల్లిని గూర్చిన మనోభావాలు మొదటి ప్రపంచ తెలుగు సమావేశంలో వ్యాప్తి చేశారు. ఇది రైట్. ఇప్పుడు ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటిది అని అంటే A మరియు B మాత్రమే. ఇక్కడ రైట్ ఆన్సర్ A మరియు B. తెలుగు తల్లి అనే భావన మొదటి ప్రపంచ తెలుగు మహాసమావేశాల్లో వ్యాప్తి చేశారు. చాలా తెలివిగా ఆనాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు 1975లో LB స్టేడియంలో మొట్టమొదట తెలుగు తల్లి భావనను తీసుకొచ్చాడు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాలకు చెందినటువంటి వాళ్ళు మనం తెలుగు తల్లి బిడ్డలమని, తెలుగు జాతి వాళ్ళమని, భవిష్యత్తులో మరో తొలి దశ ఉద్యమం లాంటిది రాకుండా ఉండాలనే ఉద్దేశంలో భాగంగా కుట్రపూరితంగా ఈ తెలుగు జాతి భావనను తీసుకొచ్చినటువంటి వాడు. ఇది రైట్ స్టేట్మెంటే. ఈ ఇచ్చినటువంటి ప్రశ్నలో మనకు రైట్ స్టేట్మెంట్లు సరైనవి గుర్తుపెట్టుకోవాల్సింది ఇందులో A మరియు B. నెక్స్ట్ వన్ క్వశ్చన్. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను కోరిన మొట్టమొదటి రాజకీయ పార్టీ ఏది? ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంను కోరిన అంటే డిమాండ్ను వెలిబుచ్చిన మొట్టమొదటి రాజకీయ పార్టీ అది నెంబర్ 1 డెమోక్రటిక్ పార్టీ, నెంబర్ 2 రిపబ్లికన్ పార్టీ, నెంబర్ 3 కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, 4th వన్ స్వతంత్ర పార్టీ. ఇందులో స్వతంత్ర పార్టీ అండి ఆచార్య NG రంగా. ఇది రైట్ ఆన్సర్, స్వతంత్ర పార్టీ. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ప్రకటనలను పరిగణించండి. నాయక బిరుదు మరియు నాయంకర హక్కులను పొందిన మొదటి వెలమ పాలకుడు రేచర్ల రుద్రారెడ్డి. ఇతడు వెలమ పాలకుడు కాదండి. కాకతీయ పాలకులలో మహాదేవుని వద్ద, గణపతి దేవుని వద్ద సేనాధిపతిగా, మహాసేనాధిపతిగా పనిచేసినటువంటి వాడు రేచర్ల రుద్రారెడ్డి. ఇక్కడ వెలమ కులానికి చెందినవాడు కాదు. ఇది రాంగ్ స్టేట్మెంట్.
రెండవ ప్రతాపరుద్రుని శత్రువులను అణచివేయడంలో ముఖ్య పాత్ర వహించినందుకు ప్రసాదిత్యుడు కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదును పొందాడు. ఇది కూడా రాంగ్ స్టేట్మెంట్. కాకతీయ రాజ్య స్థాపనాచార్య బిరుదు పొందింది ఎవరంటే ఈ ప్రసాదిత్యుని తండ్రి రేచర్ల రుద్రారెడ్డి. ఈ రేచర్ల ప్రసాదిత్యుడు అనే అతను రాణి రుద్రమాదేవి పాలన కాలంలో సేనాధిపతిగా పనిచేసినటువంటి వాడు ఆమె సైన్యంలో. ఇక్కడ ఇచ్చినటువంటి ఈ రెండు ప్రకటనలు రెండు కూడా రాంగే. నంబర్ 1 ఏ బి రెండు కావు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే మొదటి సాలార్జంగ్ సంస్కరణలకు సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. ఏ 1865లో మొదటి సాలార్జంగ్ జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. ఇది రైట్ ఆన్సర్ అండి. జిల్లా బందీ వ్యవస్థను 1865లో మొదటి సాలార్జంగ్ జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. రైట్ ఆన్సర్. రైట్ స్టేట్మెంట్ బి సరైన ప్రకటనలు అన్నాడు ఇక్కడ. ఈ వ్యవస్థ క్రింద మొదట రాజ్యాన్ని 15 జిల్లాలుగా విభజించారు. బి. సి జిల్లాలలో మహబూబ్ నగర్ పెద్దది. డి తాలూక్దార్ లేదా కలెక్టర్ జిల్లాకు అధికారి. ఇందులో మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే మనం కనుక గమనిస్తే ఏ బి ఏబిడి యాక్చువల్గా ఇందులో ఉన్నటువంటి పరిస్థితి మనకు ఏడి మూడో ఆన్సర్ అండి. 1865లో మొదటి సాలార్జంగ్ జిల్లా బందీ వ్యవస్థను ప్రవేశపెట్టాడు. రైట్ ఆన్సర్. తాలూక్దార్ లేదా కలెక్టర్ జిల్లాకు అధికారి. రైట్ ఆన్సర్. జిల్లాకు అధికారిని కలెక్టర్ అంటారు లేదా తాలూక్దార్ అంటారు. ఏదన్నా ఒకటే. ఈ రెండు స్టేట్మెంట్లే సరైనవి ఇచ్చిన ఆప్షన్లలో. అయితే మొదటి రాజ్యాన్ని 15 జిల్లాలుగా విభజించారన్నారు. ఇది 17 జిల్లాలను గుర్తుపెట్టుకోండి. జిల్లాలో మహబూబ్ నగర్ పెద్దదన్నారు. ఇది కూడా రాంగే. జిల్లాలో మహబూబ్ నగర్ అనేది లేదు. ఆనాడు నాగర్ కర్నూలు ఉంది. కాబట్టి ఇందులో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో మనకు రెండు స్టేట్మెంట్లే సరైనవి. అందులో థర్డ్ వన్ రైట్ ఆన్సరు ఏ డి. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది ఈక్ష్వాకు పాలకులను కాలాను క్రమంగా అమర్చము అంటే వరుస క్రమంలో పేర్కొను అన్నాడు. ఏ మాడలి వీరపురుషదత్త, బి వాసిష్ఠపుత్ర క్షాతమూల, సి యహుబల క్షాతమూల, డి రుద్ర పురుషదత్త. ఇందులో మీరు ఏం లేదు, సింపుల్ అండి. ఇది అందరు చేస్తారు. ఈక్ష్వాకుల టాపిక్ కనుక మనం చదివితే రాజుల వంశవృక్షము వరుస క్రమము తండ్రి తర్వాత కుమారుడు వచ్చిన సందర్భం మనకు కనపడుతుంది. యాజ్ ఇట్ చాలా సింపుల్. ఈ ఈక్ష్వాకు రాజ్య స్థాపకుడు ఎవరు? వాసిష్ఠపుత్ర క్షాంతమూలుడు. తర్వాత వచ్చినటువంటి వాడు ఆయన కుమారుడే మాడలి వీరపురుషదత్తుడు. తర్వాత వచ్చిన అతని కుమారుడే యహుబల క్షాంతమూల. చివరి వాడు రుద్రపురుషదత్త. అంటే ఇప్పుడు మనకు రైట్ ఆన్సర్ ఏది ఇందులో? బిఏసిడి. బిఏసిడి అంటే థర్డ్ వన్ ఆన్సర్. మూడవది ఆన్సరు. వాసిష్ఠపుత్ర క్షాంతమూలుడు వచ్చాడు. ఫస్ట్ ఈక్ష్వాకు రాజ్యస్థాపకుడు, తర్వాత అతని కుమారుడు మాడలి వీరపురుషదత్తుడు, అతని కుమారుడు యహుబల క్షాంతమూలుడు, అతని కుమారుడు రుద్రపురుషదత్త. ఇది వరుస క్రమం. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిని కాలానుక్రమానుసారంగా అమర్చము అంటే వరుస క్రమంలో ఇక్కడ కూడా అడిగాడు. ఈ క్వశ్చన్ కనుక ఇది చాలా డెప్త్ ఉందండి. ఏ సంవత్సరంలో ఏ సంస్థ స్థాపించబడిందో మీకు తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సంస్థలు ఇచ్చాడు, వరుస క్రమం అడిగాడు. ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించింది. ఆంధ్ర సోదరి సమాజాన్ని నడింపల్లి సుందరమ్మ ప్రారంభించింది. ఎప్పుడు ప్రారంభించింది ఈ సంస్థను? 1917. భారత మహిళా సమాజాన్ని సీతాబాయి ప్రారంభించింది. ఇవి ఎప్పుడు ప్రారంభించింది? 1907. మొదటి ఆంధ్ర మహిళా సభ సమావేశాన్ని జోగిపేటలో నిర్వహించారు. ఏ సంవత్సరంలో? 1930లో. ఆంధ్ర యువతి మండలిని హైదరాబాద్లో ప్రారంభించారు. ఏ సంవత్సరంలో? 1935లో. ఇప్పుడు మనం రైట్ ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంది. ఈ సంస్థలను ఏ సంవత్సరంలో స్థాపించారని తెలిస్తే వరుస క్రమంలో ఆర్డర్ పెట్టడానికి అవకాశం ఉంది. ఇందులో మనకు 1 ACBD, 2 BACD, 3 ABDC,
ఫోర్త్ వన్ సిబిడిఏ. ఇందులో రైట్ ఆన్సర్ బిఏసిడి. బిఏసిడి ఇందులో రైట్ ఆన్సర్ అండి బిఏసిడి. ఇది మనకు వరుస క్రమము. నెక్స్ట్ క్వశ్చన్, వరంగల్ కోటకు సంబంధించి క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ గణపతి దేవుడు వరంగల్లో రాతి కోటను నిర్మించెను. బి రుద్రమాదేవి మట్టి కోటను నిర్మించెను. ఏ కూడా రైట్ స్టేట్మెంట్. గణపతి దేవుడు వరంగల్లో రాతి కోట నిర్మించాడు, రైట్ ఆన్సరు. బి రుద్రమాదేవి మట్టి కోటను నిర్మించెను, రైట్ ఆన్సర్, రైట్ స్టేట్మెంటే. సి కోట లోపల 4 హంస తోరణాలను నలుపు అగ్గిరాయి బసాల్ట్తో నిర్మించారు కోట లోపల, ఇది రాంగ్ స్టేట్మెంట్. ప్రతి తోరణంలో 2 స్తంభాలు మరియు సింహపు కుండలీకరణాలు కలవు, ఇది రైట్ స్టేట్మెంట్. ప్రతి తోరణంలో 2 స్తంభాలు మరియు సింహపు కుండలీకరణాలు ఉంటాయి, ఇది రైట్ స్టేట్మెంట్. ఇందులో మనకు రైట్ ఆన్సరు థర్డ్ వన్ ఏ, బి మరియు డి. గుర్తుపెట్టుకోండి. అంటే చూడండి, ఇక్కడ కాన్సెప్ట్ బేస్డ్ అడిగాడు, అంటే దాని మీద మనకు ఆర్ట్ అండ్ ఆర్కిటెక్చర్ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్నప్పుడు ఈ క్వశ్చన్ చేయడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించము. 1 ఆది హిందూ గ్రంథాలయము హైదరాబాద్, రైట్ ఆన్సర్. ఆంధ్ర భాషా నిలయము ఖమ్మం, రైట్ ఆన్సర్. సంస్కృత కళాభివృద్ధిని గ్రంథాలయము సికింద్రాబాద్, రైట్ ఆన్సర్. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయము మెదక్, ఇది మెదక్ కాదండి, నల్గొండ జిల్లాలో ఉంది. అంటే ఇక్కడ గ్రంథాలయాలు ఇచ్చాడు, ఏ గ్రంథాలయం ఎక్కడ స్థాపించబడింది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ అడగడం జరిగింది. అంటే ఏ గ్రంథాలయాన్ని ఎక్కడ స్థాపించారో మీకు తెలిస్తే మనము చేయగలుగుతాము. ఆంధ్ర సరస్వతి గ్రంథాలయము నల్గొండలో ఉంది. దీన్ని షబ్నబీస్ వెంకట రామారావు స్థాపించాడు. షబ్నబీస్ వెంకట రామారావు అనగానే మీకు గుర్తొస్తుంది, నీలగిరి పత్రికను నల్గొండలో స్థాపించినటువంటి వాడు అతడే. ఈ ఆంధ్ర సరస్వతి గ్రంథాలయాన్ని స్థాపించడం జరిగింది, అది నల్గొండలో, మెదక్లో లేదండి. మనకు ఈ సరికాని జతలో ఈ గ్రంథాలయాల్లో రైట్ ఆన్సర్ ఏంటిది, ఇందులో సరికానిది ఏంటిది అని అంటే ఫోర్త్ వన్ నల్గొండ ఆన్సర్, కానీ మెదక్ ఇచ్చాడు. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించము. 1 ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు, ఇచ్చి వాళ్ళ బిరుదు ఇచ్చి రాజుల పేర్లు ఇచ్చాడు. సరికాని జతను గుర్తించాలి. 1 ఇంద్రవర్మ విష్ణుకుండిన వాకటక వంశద్వయాలంకర, రైట్ ఆన్సర్ ఇంద్రవర్మ 2 యొక్క. సెకండ్ వన్ మాధవ వర్మ బిరుదు జనాశ్రయ, ఇది రాంగ్ స్టేట్మెంట్. మాధవ వర్మ 2వ మాధవ వర్మ బిరుదు, ఈయన విష్ణుకుండిన పాలకులలో గొప్పవాడు, త్రివర నగర భువన యువతి ప్రియుడు అతని బిరుదు. అనంత సామంత మణిఖచ్చితం ఒకట చరణయు పదయుగల, ఇలాంటి బిరుదులు కలిగినటువంటి వాడు 2వ మాధవ వర్మ. ఇక్కడ లాజిక్ అండి, 4వ మాధవ వర్మ బిరుదు జనాశ్రయ, 4వ మాధవ వర్మ బిరుదు జనాశ్రయ, ఇది మనకు రాంగ్ స్టేట్మెంట్. ఇక థర్డ్ వన్ విక్రమేంద్ర వర్మ 1 అతని బిరుదు మహాకవి, రైట్ స్టేట్మెంట్. ఫోర్త్ వన్ మాధవ వర్మ 3 త్రికూట మలయాధిపతి, రైట్ ఆన్సర్. అంటే సరికాని జత ఇచ్చాడు కాబట్టి మనకి ఇందులో ఆన్సర్ ఏంటిది అని అంటే సెకండ్ వన్ 2వ మాధవ వర్మ జనాశ్రయ, ఇది ఆన్సరు. కానీ బిరుదు ఎవరిది యాక్చువల్గా 4వ మాధవ వర్మ బిరుదు జనాశ్రయ. ఇందులో మనకు ఆన్సర్ సెకండ్ వన్. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఉస్మానియా విశ్వవిద్యాలయము ఆర్ట్స్ కళాశాల భవనం రూపకల్పన చేసిన మోన్సియర్ జస్పర్ ఏ దేశానికి చెందిన వాస్తు రూపశిల్పి? చాలాసార్లు అడిగారు ప్రీవియస్ పేపర్లో. 1 జర్మనీ, 2 స్పెయిన్, 3 బెల్జియం, 4th 1 ఈజిప్ట్. ఆన్సర్ 3 బెల్జియం దేశానికి చెందినటువంటి వాడు. మన ఉస్మాన్ యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల భవన డిజైనర్ ఎవరని గతంలో జరిగిన గ్రూప్ 1లో కూడా యాజ్ ఇట్ ఈజ్ అడిగినటువంటి క్వశ్చన్ మళ్ళీ రిపీట్ అయింది ఇదే క్వశ్చన్. బెల్జియం దేశానికి చెందినవాడు. మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ చివరి నిజాం ప్రపంచ దేశాలు పర్యటించడానికి హైదరాబాద్కు చెందిన 2 వాస్తు శిల్పులను పంపించాడు. సయ్యద్ అలీ రాజా, నవాజ్ జైన్ జంగ్.
వీళ్ళిద్దరిని పంపించి ప్రపంచ దేశాలు పర్యటించి ఒక అద్భుతమైన వాస్తుశిల్పిని నువ్వు తీసుకొని వస్తే మన వాస్తు కళాశాల భవన నిర్మాణాన్ని కొనసాగిస్తామని ఈ ఇద్దరి వాస్తుశిల్పులను పంపిస్తే వీళ్ళు ప్రపంచ దేశాలన్నీ పర్యటించి ఈ జస్పేర్ను తీసుకొని రావడం జరిగింది. అంటే ఎవరు తీసుకొచ్చారన్నప్పుడు హైదరాబాద్కు చెందిన ఇద్దరు వాస్తుశిల్పులను కూడా మనం ఆన్సర్ చేయవచ్చు. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ, దళితులకు సేవ చేయడానికి 1912లో భాగ్యారెడ్డి వర్మ స్వస్తిక్ వాలంటరీ కోర్సును ప్రారంభించాడు. ఏ. బి, ఇది రైట్ స్టేట్మెంట్. ప్రకటనలను పరిగణించండి, సరైన ప్రకటనను గుర్తించమని చెప్పాడు, ఇది రైట్ స్టేట్మెంట్. బి, అలాగే రామస్వామి సునీత బాల సమాజం స్థాపించి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాడు, రైట్ స్టేట్మెంట్. సి, దళిత యువత అభివృద్ధి కొరకు బిఎస్ వెంకట్రావు 1930లో అంబేద్కర్ యూత్ లీగ్ను ప్రారంభించాడు, ఈ స్టేట్మెంట్ తప్పు. అయితే బిఎస్ వెంకట్రావు అంబేద్కర్ యూత్ లీగ్ను స్థాపించాడు, ఇది వాస్తవమే. కానీ ఇక్కడ సంవత్సరము 1930 ఇచ్చిండు. కానీ 1936 సంవత్సరంలో బిఎస్ వెంకట్రావు అంబేద్కర్ యూత్ లీగ్ను స్థాపించాడు. అందుకే అతన్ని చరిత్రలో హైదరాబాద్ అంబేద్కర్ అని కూడా పేరుగాంచినటువంటి వాడు బిఎస్ వెంకట్రావు. బిఎస్ వెంకట్రావే అంబేద్కర్ యూత్ లీగ్ను స్థాపించాడు, వాస్తవమే. కానీ ఇక్కడ ఇయర్ తప్పించాడు, చాలా లాజిక్ గమనించాలి. 1936లో చూడండి, ఎంత స్పష్టంగా సూక్ష్మంగా చూస్తేనే మనం ఇది చేయగలుగుతాం, లేకపోతే కామన్గా మనం స్పీడ్లో తప్పు చేసే ప్రమాదం ఉంది. డి, సామాజిక మరియు రాజకీయ స్వాతంత్రం కొరకు దళితుల ఐక్యతకు బత్తుల శ్యామ్ సుందర్ పనిచేశాడు, రైట్ స్టేట్మెంట్. మరి క్రింది వాళ్ళు సరైన ప్రకటనలు ఏవి అంటే మనకు ఏ, బి, డి. ఫోర్త్ వన్ ఆన్సర్ అండి, ఫోర్త్ వన్ ఆన్సరు ఏ, బి మరియు డి ఆన్సరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇందులో దళితులకు సేవ చేయడానికి 1912లో మొదటిది భాగ్యారెడ్డి వర్మ స్వస్తిక్ వాలంటీర్స్ను ప్రారంభించాడన్న కదా, దీనికి మొదటి అధ్యక్షుడు ఎవరనే కనుక రేపు భవిష్యత్తులో అడిగితే మీరు బందెల చిత్తరంజన్ అని కూడా ఆన్సర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ క్వశ్చన్, ఈ క్రింది నాయకులను వారికి సంబంధం ఉన్న సంస్థలతో జతపరచము. నాయకుడు ఇచ్చాడు, సంస్థ పేరు ఇచ్చాడు. ఏ, కె శ్రీనివాసరావు, బి ప్రొఫెసర్ జయశంకర్, సి కె మనోహర్ రెడ్డి, డి మధుకే రెడ్డి. అంటే నాయకుల పేర్లు ఇచ్చారు, సంస్థల పేర్లు ఇచ్చారు. వీరిని మ్యాచ్ ద ఫాలోవింగ్ చేయమన్నాడు, జతపరచము అన్నాడు. కె శ్రీనివాసరావు అండి తెలంగాణ ఇంజనీర్స్ సొసైటీ స్థాపించాడు. ప్రొఫెసర్ జయశంకరు తెలంగాణ ఐక్య వేదికను స్థాపించాడు. కె మనోహర్ రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను స్థాపించాడు. కె మనోహర్ రెడ్డి తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ స్థాపించాడు. మధుకే రెడ్డి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరంను స్థాపించాడు. మరొకసారి, కె శ్రీనివాసరావు ఏ, ఫోర్త్ తెలంగాణ ఇంజనీర్స్ సొసైటీ. బి ప్రొఫెసర్ కె జయశంకర్, థర్డ్ వన్ తెలంగాణ ఐక్య వేదిక. సి కె మనోహర్ రెడ్డి నంబర్ 1 తెలంగాణ లిబరేషన్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్. మధుకే రెడ్డి 2 తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. మరి ఇందులో మనకు రైట్ ఆన్సర్ ఏంటిది? A4, B3, C1. మనకు రైట్ ఆన్సర్ 1, కీలో 1. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది కుతుబ్ షాహీ భవనములను అవి నిర్మించిన ప్రయోజనాలతో జతపరచము. ఇక్కడ కూడా మ్యాథ్స్ ద ఫాలోవింగ్ ఇచ్చాడండి, చాలా డెప్త్ కాన్సెప్ట్ ఇది కూడా. ఏ జమాదార్ ఖానా అంటే రాజు యొక్క, అంటే నిజాం యొక్క అలమారా అంటే బీరువా. మనం ఇప్పుడు బీరువాలు అంటున్నాం, అప్పుడు ఆలమారా అని పిలిచేది. జమాదార్ ఖానాకు మ్యాచ్ ద ఫాలోవింగ్ ఏంటిది? ఏకు 5th వన్ రాజు అలమారా బీరువా. బి కార్ఖానా రాజు వస్తువుల భాండాగారము మరియు పరిశ్రమలు. కార్ఖానా అంటే ఏంటిది? ఇండస్ట్రీ. రాజు యొక్క వస్తువుల భాండాగారము
లేదా పరిశ్రమలు. సి లాల్ మహల్. కు మ్యాచ్ ద ఫాలోవింగ్ టు రాజ సేవకుల కోసము ఇల్లు, హౌస్. డి దారుల్ షిఫా, ఇది అందరూ తెలిసింది, ఎప్పుడు ఇంతకుముందు ఇందులో కూడా అడగడం జరిగింది, సాధారణ ఆసుపత్రి, ప్రజా దవాఖానా. డికి 1. అంటే ఇందులో మనకు రైట్ ఆన్సర్ ఏంటిది? A5, B4, C2. మనకు రైట్ ఆన్సర్ 1. ఈ క్వశ్చన్కు రైట్ ఆన్సర్ 1. నెక్స్ట్, క్రింది ప్రకటనలను పరిగణించండి. ఏ సురవరం ప్రతాపరెడ్డి తెలంగాణ ఆంధ్రుల కర్తవ్యం అనే గ్రంథాన్ని రచించాడు. రైట్ స్టేట్మెంట్. బి దీనిని గ్రంథాలయాల నిర్వహణ కొరకు మరియు గ్రంథాలయ ఉద్యమ కార్యకర్తలను ప్రోత్సహించడానికి రచించాడు. రైట్. సురవరం ప్రతాపరెడ్డికి సంబంధించినటువంటి 2 స్టేట్మెంట్లు సరైనవే. ఇందులో రైట్ ఆన్సర్ 4th 1, ఏ మరియు బి 2 సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, వేములవాడ చాళుక్యులకు చెందిన ఏ పాలకుడు దుర్భేద్యమైన చిత్రకూట కోటను జయించి దుర్గుని మెప్పు పొందాడని ప్రస్తావించారు. ఇందులో రైట్ ఆన్సరు మనకు సెకండ్ 1 అండి, వినయాదిత్య యుద్ధమల్లుడు. ఇందులో హరికేసరి 2 ఇచ్చారు, హరికేసరి 1 ఇచ్చారు, యుద్ధమల్ల 2 ఇచ్చారు. వినయాదిత్య యుద్ధమల్లుడు రైట్ ఆన్సరు సెకండ్ 1 ఆన్సర్. అంటే రాష్ట్రకూట రాజైన దంతి దుర్గుని వద్ద మొదట్లో ఇతడు సేనాధిపతిగా సామంతుడిగా పనిచేసినటువంటి వాడు. తన ప్రతిభను కనపరిచి ఇతడు వినయాదిత్య యుద్ధమల్లుడు, వేములవాడ రాజ్య స్థాపకుడైనటువంటి వాడు. సెకండ్ 1 ఆన్సర్ వినయాదిత్య యుద్ధమల్ల. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో హైదరాబాద్లోని ఆర్య సమాజం మొదటి అధ్యక్షుడు కమత్ ప్రసాద్. నెక్స్ట్ 1 క్వశ్చన్, క్రింది ప్రతిపాదనలను పరిగణించము. తెలంగాణ రాష్ట్రంలోని పరిస్థితిని పరిశీలించుటకు భారత ప్రభుత్వము శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. ఒక స్టేట్మెంట్. ఇక్కడ గమనిస్తే అప్పుడు తెలంగాణ రాష్ట్రం లేదు. ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ పరిస్థితిని పరిశీలించడానికి భారత ప్రభుత్వం శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసిందంటే రైట్ అవుట్. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం అప్పటికి ఇంకా రాలే. తెలంగాణ రాష్ట్రం కోసమే ఈ శ్రీకృష్ణ కమిటీ తెలంగాణ పరిస్థితిని పరిశీలించడానికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తెలంగాణ ప్రాంత ప్రయోజనాల పోరాట పటిమను పరిశీలించడానికే శ్రీకృష్ణ కమిటీ వేసిల్లు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఫస్ట్ 1. సెకండ్ 1, శ్రీకృష్ణ కమిటీ అనేక వాటాదారుల నుండి సూచనలను మరియు అభిప్రాయాలను కోరి 20,000 విజ్ఞప్తులను స్వీకరించింది. ఇది రైట్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్లో మనకు బి మాత్రమే, అంటే రైట్ ఆన్సర్ థర్డ్ వన్ బి మాత్రమే రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఆసఫ్ జైల కాలంలో నిర్మించిన క్రింది చెరువులు జలాశయాలను అవి పూర్తి అయిన సంవత్సరాన్ని బట్టి కాలానుక్రమంగా, అంటే చూడండి ఈ చెరువులు ఎప్పుడు నిర్మాణం చేశారో మనకు సంవత్సరాలు తెలిస్తేనే మనం వరుస క్రమంలో పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఉస్మాన్ సాగర్ చెరువు 1920 ఉస్మాన్ సాగర్. బి మీరాలాం చెరువు 1804 మీరాలాం చెరువు. సి దిండి జలాశయము 1940 దిండి జలాశయము. డి వైరా జలాశయము 1930. అంటే ఇక్కడ మనకు క్లియర్గా ఏ చెరువులు ఎప్పుడు నిర్మాణం జరిగాయి అని మనకు సంవత్సరాలు తెలిస్తేనే మనం వరుస క్రమంలో ఆర్డర్ పెట్టడానికి అవకాశం ఉంది. మరి 1 BCDA, 2 DCAB, 3 ABCD. ఇందులో రైట్ ఆన్సర్ మనకు లాస్ట్ 1 ఫోర్త్ వన్ BADC. ఏ చెరువు ఎప్పుడు? ఉస్మాన్ సాగర్ 1920, మీరాలాం చెరువు 1804, దిండి జలాశయం 1940, వైరా జలాశయం 1930. నెక్స్ట్ క్వశ్చన్, సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్కు సంబంధించి క్రింది ప్రకటనలు పరిగణించండి. అంటే ఇక్కడ కూడా సరైన ప్రకటనలు అడిగాడు. మనం గమనిస్తే సెయింట్ జార్జ్ గ్రామర్ పాఠశాల హైదరాబాద్లోని మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల. సెయింట్ జార్జ్ గ్రామర్ పాఠశాల హైదరాబాద్లోని మొట్టమొదటి క్రైస్తవ మిషనరీ పాఠశాల. రైట్ స్టేట్మెంట్. బి అది 1824లో ప్రారంభమైందట ఈ స్కూల్, కానీ కాదు
1834లో ప్రారంభమైందనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ స్కూల్ను 1824లో ప్రారంభమైందని మనకు స్టేట్మెంట్ ఇచ్చారండి బిలో, అది రాంగు. ఇది 1934లో ప్రారంభమైంది. ఫస్ట్ది మాత్రము రైట్ స్టేట్మెంట్. థర్డ్ వన్ చూద్దాం. 1834 దానిని పబ్లిక్ ఇన్స్ట్రక్టర్ బోర్డు ఆధీనంలోకి తెచ్చారు, ఇది రాంగు. డి WH విల్కిన్సన్ పబ్లిక్ ఇన్స్ట్రక్షన్ బోర్డుకు మొట్టమొదటి డైరెక్టర్ అయ్యాడు, ఇది రైట్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్కు సంబంధించి సరైన ప్రకటనలో మనకు రైట్ ఆన్సరు ఏ మరియు డి. ఫోర్త్ వన్ ఆన్సరు ఏ మరియు డి. నెక్స్ట్, ఈ క్రింది వాటిలో ఏ చిహ్నము కాకతీయుల వాస్తు శిల్ప కళలపైన చిత్రీకరించబడలేదు? క్వశ్చన్ మళ్ళీ వినండి. ఈ క్రింది వాటిలో ఏ చిహ్నము కాకతీయుల వాస్తు శిల్ప కళలపైన చిత్రీకరించబడలేదు? అంటే చిత్రీకరించబడిన ఏందో తెలిస్తే మిగతాది ఆన్సర్. నంబర్ 1 వరాహ లాంఛనము చిత్రీకరించబడింది. సెకండ్ వన్ రాయ గజ కేసరి చిహ్నము చిత్రీకరించబడింది. 3 దయ రాయ గజ కేసరి అన్నాడు, దయ గజ కేసరి అన్నాడు. రాంగ్ ఆన్సరు మనకు దయ గజ కేసరి, ఇది రాంగ్. ఫోర్త్ వన్ కీర్తి ముఖములు ఈ కాకతీయుల స్తంభాలపైన కీర్తి ముఖాలు ఉన్నాయి. అంటే ఇచ్చినటువంటి స్టేట్మెంట్లలో ఈ సరికానిది ఏది అంటే థర్డ్ వన్ ఆన్సరు, థర్డ్ వన్ దయ గజ కేసరి. నెక్స్ట్ వన్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించము. నంబర్ 1 అసామీ షిక్మిస్ రక్షణ కల్పించబడిన కౌలుదారు, రైట్ స్టేట్మెంట్. సరైన జత అన్నాడు, ఇది రైటే. అసామీ షిక్మిస్ అంటే రక్షణ కల్పించబడిన కౌలుదారు. సెకండ్ వన్ పాన్ మక్త అంటే ఒప్పంద గడువు ఎప్పటి వరకు అనేదాన్ని పాన్ మక్త అంటాం. ఇక థర్డ్ వన్ మోతార్ఫా కౌలు రైతు, ఇది కాదు, ఇది రాంగ్ అండి. మోతూర్పా అనేది ఒక మగ్గరి పన్ను, చేనేత కార్మికులపై వేసే పన్నును మగ్గరి పన్ను అంటాం. ఆ మగ్గరి పన్నునే మోతూర్పు అంటాం. ఇక్కడ మోతూర్పు అంటే ఏమిచ్చాడు? జతపరచుట్లో కౌలుదారు అన్నాడు. కౌలుదారు కాదు మోతూర్పు అంటే. మోతూర్పు అంటే మగ్గరి పన్ను. ఇది మనకు సరికాని జత. ఇక ఫోర్త్ వన్ పట్టేదార్ భూమిని సాగు చేసేవాడు. పట్టాదారు ఎవరైతే ఉంటారో వాడే భూమిని సాగు చేసుకుంటాడు ఆ రైతు. కాబట్టి ఇందులో సరికాని జత మనకు సరికాని జత ఏదంటే థర్డ్ వన్ మోతూర్ప, కౌలుదారు రైతు అని ఇచ్చాడు. మోతూర్పు అంటే మగ్గరి పన్ను, ఇది మనకు సరికాని జత. థర్డ్ ఆన్సర్ ఈ క్వశ్చన్. నెక్స్ట్ వన్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించండి. పరిగణించండి అంటే సరైన ప్రకటన ఏదని అడిగాడు. ఇందులో చూడండి, అనాలిసిస్ కాన్సెప్ట్ అడిగాడు. వెట్టి వ్యవస్థలో ప్రతి కులం వారు తమ సేవలను మరియు వస్తువులను ఉచితంగా భూస్వామికి సమర్పించుకోవాల్సి ఉంటుంది. వాస్తవంగా నిజాం రాజ్యంలో అనేక కులాల వాళ్ళు భూస్వాములకు కానీ ఉద్యోగులు గ్రామాలను సందర్శించినప్పుడు వారు సేవలు అందించేదండి, వెట్టి చేసేవాళ్ళు. అది రైట్ స్టేట్మెంట్. చూడండి, చాకలి వాళ్ళు బట్టలు ఉతకాలి, కమ్మరి వాళ్ళు కొడవళ్ళు తయారు చేయాలి, వడ్ల వాళ్ళు నాగళ్ళు తయారు చేయాలి, కుమ్మరి వాళ్ళు కుండలు చేయాలి. ఇవన్నీ ఉచితంగానే భూస్వాములకు వెట్టి చేయాలి, ఇది రైట్ స్టేట్మెంట్. బి కొన్ని పరిస్థితుల్లో భూస్వామికి తీర్చే అప్పుకు బదులుగా తాను పని చేసేటందుకు అంగీకరించిన వ్యక్తిని బగేలా అని అంటారు. అంటే నిజాం రాజ్యంలో భూస్వామి దగ్గర ఎవరైనా అప్పు తీసుకుంటే ఆ అప్పు తీర్చేంత వరకు వారు వెట్టి చేయాలి వారి భూస్వామి ఇంట్లో. దానినే మనము బగేలా అంటాము. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఒకవేళ తన తండ్రి చనిపోతే అప్పు తీరకపోతే అతని కుమారుడు కూడా వెట్టి చేయాలి, ఈ సిస్టర్నే బగేలా అంటాము. ఇది కూడా రైట్ స్టేట్మెంట్. ఈ క్వశ్చన్కు మనకు సంబంధించి ఫోర్త్ వన్ ఆన్సర్ అండి, ఏ మరియు బి. ఫోర్త్ వన్ ఆన్సరు ఏ మరియు బి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ బిల్లును రాష్ట్రపతి ఎప్పుడు ఆమోదించను? ఇది అందరూ తెలిసిందే, కామన్ స్టేట్మెంటు. 2014 మార్చి 1, 2014 మార్చి 1న. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ప్రకటనలను పరిగణించము అంటే సరైన ప్రకటన ఏదో అడిగాడు. ముదిగొండ చాళుక్యులు కొరవిసీమలోని తూర్పు భాగాన్ని పాలించారు, రైట్ స్టేట్మెంట్. ముదిగొండ చాళుక్యులు కొరవిసీమలోని తూర్పు భాగాన్ని పాలించారండి. అంటే వరంగల్ ఖమ్మం సరిహద్దు ప్రాంతంలో ఉన్నదాన్ని కొరవిసీమ అని పిలవడం జరిగింది, రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ బి
కొరవిసీమ తూర్పు ప్రాంతాన్ని మచిలీపట్నం అని పిలుస్తారు. ఇది తప్పు, ఇది రాంగ్. పి. సి. ముదిగొండ చాళుక్యులను రణమర్దుడు స్థాపించాడు. అంటే ముదిగొండ చాళుక్య రాజ్యాన్ని రణమర్దుడు స్థాపించాడు. ఇది రైట్ స్టేట్మెంటు. నెక్స్ట్, రణమర్దుడి కుమారుడు కుసుమాయుధుడు తూర్పు చాళుక్యులకు చెందిన మొదటి అమ్మరాజుకు సమకాలికుడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. వాస్తవంగా రణమర్దుని కుమారుడు కుసుమాయుధుడు ఎవరికి సమకాలికుడు అంటే తూర్పు చాళుక్యులకు చెందిన మొదటి చాళుక్య భీమునికి సమకాలికుడు. వాస్తవంగా ఇందులో ఏమిచ్చాడు? కుసుమాయుధుడు అనే ముదిగొండ చాళుక్య రాజు, కుసుమాయుధుడు అనే ముదిగొండ చాళుక్య రాజు, తర్వాత తూర్పు చాళుక్య రాజైన మొదటి అమ్మరాజుకు కాంటెంపరీ సమకాలికుడు అని ఇచ్చాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. ఈ కుసుమాయుధుడు ముదిగొండ చాళుక్య రాజు అనే ఈ కుసుమాయుధుడు ఏ తూర్పు చాళుక్య రాజుకు వాస్తవంగా కాంటెంపరీ సమకాలికుడు? మొదటి చాళుక్య భీమునికి సమకాలికుడు. మరి ఇందులో ఏ స్టేట్మెంట్లు సరైనవి? ఏ మరియు సి మాత్రమే. ఏ మరియు సి మాత్రమే ఇందులో రైట్ స్టేట్మెంట్. ఏంటి? ముదిగొండ చాళుక్యులు కొరవసీమలోని తూర్పు భాగాన్ని పరిపాలించారు. రైట్ స్టేట్మెంట్. ముదిగొండ చాళుక్యులను రణమర్దుడు స్థాపించాడు. రైట్ స్టేట్మెంట్. నెక్స్ట్ క్వశ్చన్, ఏ శాతవాహన చక్రవర్తి నాణాలు శివునితో సంబంధం ఉన్న వృషభ చిత్రాన్ని కలిగి ఉన్నాయి? ఇందులో రైట్ ఆన్సరు 1 వాసిష్ఠిపుత్ర పులుమావి, 2 గౌతమిపుత్ర శాతకర్ణి, 3 హాలుడు, సి సిరి శాతకర్ణి. రైట్ ఆన్సర్ మనకు గౌతమిపుత్ర శాతకర్ణి అండి. గౌతమిపుత్ర శాతకర్ణి రైట్ ఆన్సర్. శివునితో సంబంధం ఉన్న వృషభ చిత్రాన్ని పోలి ఉన్న ఇతని కాయిన్స్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది ప్రకటనలో సరైనది ఏ? శ్రీ పర్వత స్వామి విష్ణు కుండెనుల కులదైవం. శ్రీ పర్వత స్వామి విష్ణు కుండెనుల కులదైవం. రైట్ స్టేట్మెంట్. బి. చిన్న మరూరులో కాలాముక్క కేంద్రం ఉంది. ఇది రాంగు. ఇప్పుడు ఇందులో మనకు రైట్ ఆన్సరు 2 ఏ మాత్రమే సరైనది. ఏ మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్ క్వశ్చన్, మొదటి సాధారణ ఎన్నికలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలను పరిగణించము. మొదటి సాధారణ ఎన్నికలకు సంబంధించి క్రింది ప్రతిపాదనలు అంటే మొట్టమొదటిసారి హైదరాబాద్ రాష్ట్రంలో ఎప్పుడు జరిగిన ఎన్నికలు? 1952. అది అందరూ తెలుసు. ఏ 1952 నాటి మొదటి సాధారణ ఎన్నికలలో ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ 40 సీట్లను గెలుచుకుంది. 40 సీట్లను గెలుచుకుంది కరెక్టే, కానీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ గెలుచుకున్నది. ఇక్కడ ప్రోగ్రెసివ్ అన్నాడు. ఇది రాంగ్ స్టేట్మెంట్. బి. 15 మంది కేబినెట్ మంత్రులు మరియు 9 మంది సహాయ మంత్రులతోటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇది రాంగు. 13 మంది మంత్రులతోటి, ఇందులో 13 మంది క్యాబినెట్ మంత్రులు, ఇందులో 15 మంది క్యాబినెట్ మంత్రులను ఇచ్చాడు. చిన్న లాజిక్, సంఖ్య తెలియాలి మనకు. సంఖ్య ఇక్కడ మనకు 2 స్టేట్మెంట్లు కూడా తప్పే. ఏ మరియు బి ఇక్కడ రైట్ ఆన్సర్ మనకు. ఈ 2 కూడా తప్పే, 2 కావు. నెక్స్ట్ క్వశ్చన్, రామ్జీ గోండుకి సంబంధించి క్రింది ప్రకటనను పరిగణించండి. రామ్జీ గోండు గిరిజన యోధుడండి. రామ్జీ గోండుకు సంబంధించి సరైన ప్రకటనను గుర్తించమని అడిగాడు ఇక్కడ. ఏ 18వ శతాబ్దం అర్ధ భాగంలో రామ్జీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆసిఫాబాద్ ప్రాంతంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఈ స్టేట్మెంట్లో చిన్న ట్విస్ట్ ఉన్నది. ఇది 18వ శతాబ్దంలో కాదు. రామ్జీ గోండు నాయకత్వంలో గోండు తెగవారు ఆసిఫాబాద్లో కేంద్రంగా బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసింది 19వ శతాబ్ది అర్ధ భాగంలో. అంటే ఈ స్టేట్మెంట్ తప్పు. చూడండి, వాక్యం అంతా రైటే ఉన్నది. కేవలము 18వ శతాబ్దిలోనా 19వ శతాబ్దిలోనా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంత సూక్ష్మంగా అడగడం జరిగింది కాబట్టి ఈ స్టేట్మెంట్ తప్పు. 19వ శతాబ్దిలో, ఇందులో 18వ శతాబ్దం అని ఇచ్చింది. నెక్స్ట్ బి. ఆయన నిర్మల్ రాజధానిగా చేసి దాన్ని స్వతంత్రంగా పరిపాలించాడు. నిర్మల్ను రాజధానిగా చేసి స్వతంత్రంగా పరిపాలించాడు. రైట్ స్టేట్మెంట్. సి. రామ్జీ గోండుతో సహా 1000 మంది గోండ్లను నిర్మల్ దగ్గర బ్రిటిష్ వారు ఉరిదీసి మర్రి చెట్టును 1000 మరిగా పిలుస్తారు. రైట్ ఆన్సర్. అంటే అతనితో పాటు గోండు వీరులను 1000 మందిని బ్రిటిష్ వాడు అండి ఉరి తీయడం జరిగింది మర్రి చెట్టుకు. దాన్ని 1000 ఉరల మర్రి అని పిలుస్తున్నాం. తర్వాత రామ్జీ గోండు స్మారకం నిర్మల్ కోటలో ఉంది. రామ్జీ గోండు స్మారకం ఎక్కడ ఉంది అంటే నిర్మల్ కోటలో ఉంది. మరి ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంది? బి
సి డి. ఫోర్త్ వన్ ఆన్సర్ బి సి డి. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, విక్రమార్జున విజయం అనే గ్రంథాన్ని ఏ భాషలో రాశాడు? ఇది సింపుల్ అండి, కన్నడ భాషలో రాశాడు. పంపకవి వేములవాడ చాళుక్యులలో గొప్పవాడైన రెండవ హరికేసరి ఆస్థానంలో ఉన్న కన్నడ త్రయంలో ఆది కవిగా చెప్పబడుతున్న గొప్ప కవిగా చెప్పబడుతున్న పంపకవి. ఆ పంపకవి రాసిన గ్రంథమే విక్రమార్జున విజయము. అది కన్నడ భాషలో రాశాడు. ఇందులో రైట్ ఆన్సరు ఏ. కన్నడ భాష, సంస్కృత భాష, తెలుగు భాష, మరాఠీనా అన్నాడు. ఆన్సరు కన్నడ. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది పేర్కొన్న కుతుబ్ షాహీల కాలం నాటి కవులను కాలానుక్రమంగా, అంటే క్రింద పేర్కొన్న కుతుబ్ షాహీల కాలం నాటి కవులను వరుస క్రమంలో అన్నాడు. అంటే వాళ్ళు ఎవరి ఆస్థానంలో, ఏ కుతుబ్ షాహీ సుల్తాన్ ఆస్థానంలో ఉన్నారో తెలిస్తే, ఏ కుతుబ్ షాహీ పాలకుని తర్వాత ఏ కుతుబ్ షాహీ పాలకుడు రాజ్యానికి వచ్చాడో అని తెలిస్తే అప్పుడే మనం ఆన్సర్ చేయగలుగుతాం. ఇక్కడ చూడండి, ఏ క్షేత్రయ్య, ఈ బి సారంగ తమ్మయ్య, సి కంచర్ల గోపన్న, డి పొన్నెగంటి తెలగనార్యుడు. అంటే క్షేత్రయ్య అనే అతను అబ్దుల్లా కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నాడు. బి సారంగ తమ్మయ్య అనే అతను మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉన్న కవి. సి కంచర్ల గోపన్న అబుల్ హసన్ తానీషా, చివరి వాడైన అబుల్ హసన్ తానీషా ఆస్థానంలో ఉన్న కంచర్ల గోపన్న. ఇతన్ని భక్త రామదాస్గా ప్రసిద్ధి చెందాడు. ఇతడి దాశరథి శతకం రాశాడు. ఇతని జన్మస్థలమైన నేలకొండపల్లి. ఇతని పైన ఇన్ని అనేక ప్రశ్నలు ప్రీవియస్ పేపర్లు అడిగారు. డి పొన్నెగంటి తెలగనార్యుడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నాడు. ఇప్పుడు మరి ఇందులో వరుస క్రమం ఉన్నప్పుడు ఇచ్చినటువంటి కీలో మనకు రైట్ ఆన్సర్ ఏంటిదంటే ఏ, బి, డి, సి. సెకండ్ వన్ ఆన్సర్. సెకండ్ వన్ ఆన్సరు ఏ, బి, డి. చూడండి, ఇక్కడ మనకు ఆన్సర్ ఏంది అని అంటే మనకు వరుస క్రమంలో పేర్కొను అన్నాడు కాబట్టి డి పొన్నెగంటి తెలగనార్యుడు ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నాడు. ఫస్ట్ డి. తర్వాత బి సారంగ తమ్మయ్య మహమ్మద్ కులీ కుతుబ్ షా ఆస్థానంలో ఉన్నాడు. డి, బి. ఏ, సి. డి, బి, ఏ, సి. ఫస్ట్ వన్ అండి ఆన్సరు, ఫస్ట్ వన్. ఇందులో ఇచ్చినటువంటి కాలానుక్రమంలో ఏ కవులు ఎవరి ఆస్థానంలో ఉన్నారనే దానికి కుతుబ్ షాహీల పాలన కాలం గురించి చూసినట్లయితే మనకి ఇచ్చినటువంటి పేపర్లో వన్ ఆన్సరు డి, బి, ఏ, సి వరుస క్రమం. నెక్స్ట్ వన్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచుము అన్నాడండి. మ్యాచ్ ద ఫాలోయింగ్. హైదరాబాద్ మెడికల్ స్కూల్, మొదటి హైదరాబాద్ క్లోరోఫార్మా కమిషన్, సి నిజామీ అబ్జర్వేటరు, డి రెండవ హైదరాబాద్ క్లోరోఫార్మా కమిషను. ఇందులో మ్యాచ్ ద ఫాలోయింగ్. 1 1908, 2 1889, 3 1846, 4th వన్ 1888. ఈ సంస్థలను వీటిని ఏ సంవత్సరంలో స్థాపించారో జతపరచమని చెప్పాడు. ఇక్కడ మనకు రైట్ ఆన్సర్ ఏంటంటే ఇచ్చినటువంటి దాంట్లో సెకండ్ వన్ ఆన్సర్. సెకండ్ వన్ ఆన్సర్ ఏ3 హైదరాబాద్ మెడికల్ స్కూల్ను 1846లో స్థాపించారు. అనేక సార్లు అడిగారండి బిట్టును ప్రీవియస్ పేపర్లో. హైదరాబాద్ మెడికల్ స్కూల్ను 1846లో స్థాపించారు. ఏ3. బి4 మొదటి హైదరాబాద్ క్లోరోఫార్మా కమిషన్ 1888లో. సి నిజామీ అబ్జర్వేటరు 1908లో. డి రెండవ హైదరాబాద్ క్లోరో కమిషను 2 1889లో. సెకండ్ వన్ ఆన్సర్. మ్యాచ్ ద ఫాలోయింగ్. నెక్స్ట్ క్వశ్చన్, ఏరువాకను పూజించినట్లు పేర్కొన్న ఉప్పరపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలానికి చెందింది? అంటే ఏరువాక ఉత్సవాలు జరిపినట్లు కాకతీయుల కాలంలో ఏరువాకను పూజించినట్లు ఉప్పరపల్లి శాసనం ఏ కాకతీయ రాజు కాలంలో వేయించబడిందని అడుగుతున్నారు. ఇది మనకు రైట్ ఆన్సర్ ఇందులో ఆప్షన్లో గణపతి దేవుడు. గణపతి దేవుడు ఇది కరీంనగర్ జిల్లాలో కొడిశాల గ్రామ సమీపాన ఈ ఉప్పరపల్లి శాసనాన్ని వేయించడం జరిగింది. ఇది ఆన్సర్ గణపతి దేవుడి కాలంలో. నెక్స్ట్ క్వశ్చన్,
క్రింది ప్రకటనలను పరిగణించండి. క్రింది ప్రకటనలు సరైనవి ఏదో చెప్పమన్నాడు. ప్రస్తుతం చార్మినార్ ఉన్న స్థలంలో తొలుత ఒక తాజియా ఉన్నట్లు చెబుతారు. ఇది రాంగ్. తాజియా లేదు, ఏం లేదు. నెక్స్ట్ వన్, చార్మినార్ యొక్క వాస్తు శిల్పులు ప్రాచీన గ్రీకు పట్టణాలు మరియు రోమన్ల సైనిక స్థావరాల యొక్క ప్రణాళిక లేఅవుట్ కూడా అనుసరించారు. ఇది కూడా రాంగ్. ఇందులో ఇచ్చినటువంటి స్టేట్మెంట్లు రెండు రాంగే. ఇందులో రైట్ ఆన్సర్ నంబర్ 1, A మరియు B రెండు కావు. నెక్స్ట్ వన్ క్వశ్చన్, 1941లో సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థను గుర్తించండి. విజ్ఞానవర్ధని పరిషత్, విజ్ఞాన మండలి, విజ్ఞాన సర్వస్వము, విజ్ఞాన చంద్రిక పరిషత్. రైట్ ఆన్సరు సురవరం ప్రతాపరెడ్డి ప్రారంభించిన సాహితీ సంస్థ పేరు 1941లో రైట్ ఆన్సరు నంబర్ 1 అండి, విజ్ఞాన వర్ధని పరిషత్. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వారిలో ఎవరు ప్రభుత్వ మరియు ఇతర తెలంగాణ ఉద్యోగుల యొక్క వేతనాలను నిర్ణయించడంలో ప్రభుత్వం నిరంతరము హాని చేస్తున్నదని, ఇది ఎంతో శోచనీయమని వ్యాఖ్యానించిన వారు? చాలా అద్భుతమైన స్టేట్మెంట్ ఇది. ఇందులో నంబర్ 1 రావి నారాయణ రెడ్డి, B పిల్లల మరియు వెంకటేశ్వర్లు, 3 KL నరసింహారావు, 4th వన్ MS రాజలింగం. రైట్ ఆన్సరు ఇది శోచనీయంగా వ్యాఖ్యానించిన వాడి స్టేట్మెంట్ను పిల్లల మరియు వెంకటేశ్వర్లు. అంటే తెలంగాణ ఉద్యోగుల యొక్క వేతనాలను నిర్ణయించడంలో ప్రభుత్వ ఇతర తెలంగాణ ఉద్యోగుల వేతనాలు నిర్ణయించడంలో ప్రభుత్వము నిరంతరము తెలంగాణ వాళ్లకు హాని చేస్తున్నదని పిల్లల మరియు వెంకటేశ్వర్లు అండి. మనకు రైట్ ఆన్సరు సెకండ్ వన్, పిల్లల మరియు వెంకటేశ్వర్లు. నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించము. నంబర్ 1 సడక్ బంద్. సరికాని జతను గుర్తించమన్నాడు. ఇందులో 3 సరైనవి, ఒకటే సరికాదు. సడక్ బంద్ ఎక్కడ జరుగుతుంది? దీనికి ఏమి ఇచ్చాడు? ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్ ఇచ్చాడు. సడక్ బంద్ జరిగింది శంషాబాద్ నుండి అలంపూర్ వరకు జరిగింది. ఇది సరికాని జత. ఇక మిగతాయి సత్యాగ్రహ దీక్ష జంతర్ మంతర్ రైట్ ఆన్సర్ ఢిల్లీలో. సకల జన భేరి నిజాం కళాశాల రైట్ ఆన్సర్. సంపూర్ణ తెలంగాణ సాధన దీక్ష ఇందిరా పార్కు రైట్ జత. ఇలా సరికాని జత ఈ క్వశ్చన్కు ఫస్ట్ వన్ ఆన్సర్. సడక్ బంద్ అనేది పబ్లిక్ గార్డెన్ అని ఇచ్చాడండి, కాదు శంషాబాద్ నుండి అలంపూర్ వరకు. ఇది మనకు రైట్ ఆన్సర్ నంబర్ 1. ఇవి క్వశ్చన్స్. ఓకే, థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని వీడియోలతో మనం కలుద్దాం. రైట్.